Welcome to Brother Jenny Christopher's powerful spiritual messages. If you love Jesus Christ and seek to be uplifted and strengthened in your faith, you're in the right place. Prepare your heart for an edifying word. Now, let's listen to Brother Jenny. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మరోసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నేను శుభములు తెలియజేస్తున్నాను. కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉంటారు, ఎందుకంటే లాస్ట్ వీక్ బైబిల్ స్టడీ లేదు. యాక్చువల్గా కొంతమంది ఉందనుకొని మిస్ అయిపోయాం అనుకున్నారు. వాస్తవంగా బైబిల్ స్టడీ పెట్టలేదు, ఎందుకంటే ఈ లెంటన్ సీజన్లో ప్యాషన్ వీక్ సందర్భంగా పర్టికులర్గా అన్ని సంఘాల్లో ఏదో ఒక కార్యక్రమం ఉంటుందని గ్రహించి పెట్టడం జరగలేదు. సో వీఆర్ వెరీ సారీ ఫర్ దాట్. ఆ కన్ఫ్యూజన్ కొరకై క్షమించమని అడుగుతున్నాం. అలాగే ఈరోజు స్టార్ట్ చేస్తున్న బైబిల్ స్టడీలో లింక్ మారింది. అది కూడా పదే పదే గ్రూప్లో పెట్టడం జరిగింది. కొంతమంది దాన్ని గ్రహించి వెంటనే వాళ్ళు మార్చుకొని జాయిన్ అవడం జరిగింది. దాన్ని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తున్నాం. కొంతమంది ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. ఏదేమైనను ప్రభు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. నేను కూడాను ఈ వారం రోజులు నేను కూడా గుజరాత్లో పరిచర్య కొరకు వెళ్ళడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నమే వచ్చాను, 2:30-3 గంటల ప్రాంతంలో వచ్చాను. సో మరొకసారి మిమ్మల్ని అందరినీ చూడటానికి మంచి అవకాశం ప్రభు ఇచ్చాడు. మనం కూడా బైబిల్ని మరొకసారి ధ్యానం చేసుకోవడానికి, కలిసి ధ్యానించుకోవడానికి ప్రభు చూపుతున్న ఈ మంచి కృపను బట్టి ప్రభుకి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. లాస్ట్ టైం అంటే 2 వీక్స్ బ్యాక్ మనము కీర్తనల గ్రంథాన్ని విశ్లేషణ చేసాం. 150 కీర్తనలో ఉన్నది ఏంటి అనేది చూసాం అందరం. దేవుని బిడ్డలారా, అందులో శ్రేష్టమైన విషయాలు చాలా మనము నేర్చుకోవడానికి ప్రభు కృపనిచ్చాడు. దాన్ని బట్టి స్తోత్రం. అలాగే ఈ రోజున మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రికని చూడబోతున్నాం. మొదటి పత్రిక అయింది, ఇంకా ఇప్పుడు 2వ పత్రికని మనం చూడవలసి ఉన్నది కనుక దయచేసి బైబిల్స్ అందరు కూడా తీసి ఉంచండి. కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి. అలాగే మీ నోట్స్లు రెడీ చేసుకోండి, మీ పెన్స్ రెడీ చేసుకోండి. మరి నోట్ చేసుకున్న వాళ్ళు జాగ్రత్తగా నోట్ చేసుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడు ఏ పత్రిక అయితే కొరింథీ సంఘానికి పౌలు గారు రాసినటువంటి 2వ పత్రిక అంటున్నామో, యాక్చువల్గా ఇది 4వ పత్రిక. మీరు తెలుసుకోవాల్సిన విషయం అది. అంటే కొరింథీ సంఘానికి టోటల్గా పౌలు గారు 4 పత్రికలు రాశాడు. అందులో ఇప్పుడు ఈ 2వ పత్రిక మనం చెప్తున్నటువంటి పత్రిక ఇది 4వ పత్రిక అన్నమాట. ఎలాగో మీకు అది కొంత మళ్ళొకసారి మీకు బ్రీఫింగ్ ఇస్తాను దాని గురించి. మీరు ఒకసారి మొదటి పత్రిక 5వ అధ్యాయానికి రండి. అక్కడ వచ్చిన మాట ఇంతకుముందు మీకు జ్ఞాపకం చేసిన మాటే, మనకి గ్యాప్ వచ్చింది కనుక మళ్ళొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి కొరింథీ 5వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 9వ వచనాన్ని ఒకసారి గమనించండి. 1 కొరింథియన్స్ తీయండి. మొదటి కొరింథీ 5:9, 5th chapter 9th verse. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని అని అన్నాడు. ఈ మొదటి పత్రిక రాసేటప్పుడే ఈ మాట చెప్పాడు. నా పత్రికలో మీకు రాసి ఉంటిని అని అన్నాడు. అంటే ఈ మొదటి పత్రిక కంటే ముందుగా మరొక పత్రిక రాశాడనమాట. ఆ తదుపరి మొదటి పత్రిక రాయబట్టడం జరిగింది. దేవుని బిడ్డలారా, అది దానికి ఇది మూలమైన వాక్యంగా మీరు తీసుకోవాలి. అది లాస్ట్ టైం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. కనుక ఈ మొదటి పత్రిక అనేది యాక్చువల్గా 2వ పత్రిక అనమాట. దీనికంటే ముందు ఒక పత్రిక రాశాడు. ఎప్పుడైతే ఈ మొదటి పత్రిక రాశాడో, ఈ మధ్యలో ఒకసారి పౌలు గారు కొరింథీ సంఘాన్ని కూడా పర్సనల్గా విజిట్ చేయడం జరుగుతుంది. వ్యక్తిగతంగా వెళ్ళి కలుస్తాడు సంఘస్థుల్ని. కలిసి వచ్చిన తర్వాత ఆయన ఎఫెస్సి పట్టణానికి వచ్చేస్తాడు. మళ్ళీ ఆయన కలిసినప్పుడు చూసినటువంటి కొన్ని విషయాలు చాలా విచారకరమైన, బాధకరమైనటువంటి విషయాలు చూశాడు. ఆయన చూసినప్పుడు దానికి స్పందిస్తూ ఆయన ఇలా రాస్తున్నాడు. ఈ 2వ పత్రికలో చూడండి. ఇప్పుడు మీరు 2వ పత్రిక తీయండి ఒకసారి. 2వ పత్రిక 2వ అధ్యాయం, 2nd epistle, 2nd letter, 2nd chapter, 3rd verse, 3వ వచనం, 4వ వచనం చదువుతున్నాను, గమనించండి. 3వ వచనం, 4వ వచనం.
నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషం పొందదగినదో వారి వలన నాకు దుఃఖము కలుగకుండవలనని ఈ సంగతి మీకు రాసి తిని అని అన్నాడు ఆల్రెడీ. మరియు నా సంతోషము మీ అందరి సంతోషమేనని అని మీ అందరి యందు నమ్మకము కలిగి ఇలాగు రాసి తిని అని అన్నాడు. అంటే విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా, ఈ రెండో పత్రిక రాయడానికంటే ముందుగా మళ్ళీ ఒక పత్రిక రాశాడనమాట. మళ్ళీ ఆ పత్రికలో కొంచెం విచారకరంగా దుఃఖముతో వాళ్ళను కొంచెం గద్దిస్తూ రాసినట్టుగానే ఉందన్నమాట. మళ్ళొకసారి మీరు 7వ అధ్యాయం చూడండి. ఇదే పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం, 7th chapter 8th verse. 7th chapter 8th verse. నేను రాసిన పత్రిక వలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడక అన్నట్టు, విచారపడను, నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్ప కాలము మట్టుకే దుఃఖపెట్టెనని తెలుసుకొని ఉన్నాను. చూసారా? అంటే దీనికంటే ముందుగా మరొక పత్రిక రాశాడు. అందులో కొంచెం హార్ష్గానే రాసుంటాడు, గద్దింపుతో రాసుంటాడు, దుఃఖంతో రాసుంటాడు. వాళ్ళకున్నటువంటి వాళ్ళ పరిస్థితిని గుర్తించిన వాడై వాళ్ళ ఎంతో విచారంగా ఆ పత్రిక రాసుంటాడు అనమాట. అదే చెప్తున్నాడు ఇక్కడ, నేను రాసి ఉంటిని అని, రాసి ఉంటిని. అయితే అలాగ రాయడానికి నాకు ఇప్పుడేం దుఃఖం లేదు, కానీ అది మేలు కొరకే జరిగిందన్నట్టుగా రాస్తున్నాడు దేవుని బిడ్డలారా. ఏంటి ఆ మేలు ఏంటి ఇక్కడ మనం ఇప్పుడు ఆలోచన చేయాల్సినటువంటి మాట ఒకటి ఉంది. మళ్ళొకసారి మీరు ఈ రెండో పత్రిక సెకండ్ లెటర్ 2వ అధ్యాయానికి రండి, 2nd chapterకి రండి. 2nd chapter మీరు 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 12వ వచనం చూడండి ఒకసారి. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనసులో నెమ్మది లేక ఉంటిని అని అన్నాడు. తీతు కనబడనందున నెమ్మది లేక ఉంటిని అని అన్నాడు. ఆ తర్వాత మీరు ఇంకొక విషయం గమనించాలి. 7వ అధ్యాయంకి రండి ఇప్పుడు మళ్ళొకసారి. ఇదే పత్రిక 7వ అధ్యాయం, 7వ అధ్యాయము 6-7 వచనాలు గమనించండి. 6-7 వచనాలు. ఆయనను దీని వలన ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించను అని అన్నాడు. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మా అత్యభిలాషను, మీ అంగలార్పును, నా విషయమై మీ కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మను ఆదరించను గనక మేము కూడా మరి ఎక్కువగా సంతోషించితిమి అని అన్నాడు. చూసారా దేవుని బిడ్డలారా, మీరు గమనిస్తున్నారా? ఏంటంటే తీతు కట ఈ సంఘాన్ని దర్శించి మళ్ళీ పౌలు గారి దగ్గరకు వచ్చి పౌలు గారికి ఒక మంచి రిపోర్ట్ ఇస్తాడనమాట. ఏది, వీళ్ళు చాలా డెవలప్ అయ్యారు, మార్పు చెందారు, మీరు ఇంతకు ముందు దుఃఖంతో రాసినటువంటి పత్రిక వీళ్ళలో చాలా కార్యం జరిగించింది, వీళ్ళలో చాలా మంది మార్పు చెందారండి అని మళ్ళీ పౌలు గారికి ఓ చక్కని రిపోర్టు తీతుకు తీసుకొచ్చి ఇచ్చాడట. ఆ రిపోర్ట్ వలన ఈ పౌలు చాలా ఆదరణ పొందుకున్నాడంట. నేను వీళ్ళకి ఇలాగ రాయడం మేలైందిలే అని అనుకున్నాడు అనమాట. ఇప్పుడు 7వ అధ్యాయం చూడండి ఒకసారి. 7th chapter మళ్ళీ 13వ వచనం. అంతేకాదు మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతని సంతోషము చూచి మరి ఎక్కువగా మేము సంతోషించితిమి అని అన్నాడు. కనుక ఇప్పుడు తీతు రాక వలన అక్కడ సంఘస్థులు కూడా ఆదరించబడ్డారు. తీతు రాక వలన వాళ్ళు కూడా వాళ్ళు మేలు పొందారు. దేవుని బిడ్డలారా, సంతోషించారు. ఆ సంతోషాన్ని ఇక్కడికి వచ్చి తీతు ఏం చేశాడు? తీతుకి ఏం చేశాడు? ఇక్కడ మన పౌలు గారికి తెలియజేశాడు. పౌలు గారు ఎంతో సంతోషపడి ఇప్పుడు ఈ ఫైనల్ లెటర్ రాస్తున్నాడు అన్నమాట. ఈ ఫైనల్ లెటర్ రాస్తున్నాడు. కనుక ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమై ఉండాలి ఏంటంటే, ఈ 2వ పత్రిక అని అంటున్నటువంటి పత్రిక ఏదైతే ఉందో ఇది యాక్చువల్ గా 4వ పత్రిక అన్నమాట. ఈ సంఘానికి రాసేటువంటిది 4వ పత్రిక అని మీరు జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డారా. ఇదంతా ఏంటంటే ఫస్ట్ ఒక పత్రిక రాశాడు, మొదటి పత్రిక. దానికంటే ముందు ఒకటి రాశాడు, ఆ తర్వాత మొదటి పత్రిక రాశాడు. మొదటి పత్రిక తర్వాత వాళ్ళ దుఃఖముతో ఒక పత్రిక రాశాడు. ఆ తర్వాత ఆ దుఃఖం వలన వచ్చినటువంటి మార్పు గురించి తీతు వచ్చి ఇక్కడ వీళ్ళకి ఒక రిపోర్ట్ ఇవ్వడం వల్ల పౌలుకి ఇప్పుడు 4వ లెటర్గా వెళ్తుందన్నమాట. ఈ పత్రిక వెళ్తా ఉంది. అయితే మనకి ఆ ఫస్ట్ లెటర్ ఒకటి, 3rd లెటర్ ఒకటి ఎక్కడ కూడా ప్రిజర్వ్ చేయబడలేదు మన కోసం. అవి ఎక్కడ భద్రపరచబడినట్టుగా లేవు.
అందుకనే అవి మిస్ అయిపోయినాయి అనమాట. అది మిస్ అయిపోయి మనకి కేవలము 2 పత్రికలు మాత్రమే బైబిల్‌లో ఇక్కడ మనకి ఇమిడ్చబడి ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం దేవుని బిడ్డలారా. దట్స్ ఫైన్. దట్స్ ఓకే. ఎందుకంటే మనందరం బాగా తెలుసుకోవాలి ఏంటంటే, ప్రభువు మనకి ఎంత అవసరమో అంతే మనకి ఈ బైబిల్‌లో రాసి ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ 66 పుస్తకాలు మాత్రమే కాదు బైబిల్ అంటే. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా దీంట్లో పొందుపరచలేదు. ఎందుకంటే మనకి ఎంత కావాలో అంతే ప్రభు ఇచ్చాడు. యాక్చువల్‌గా బైబిల్ మొత్తం రాస్తేనట ఆకాశం సరిపోదు, భూమి సరిపోదు అన్నాడు దేవుడు. కనుక అదొకటి మీరు మనసులో పెట్టుకోవాలి దేవుని బిడ్డలారా. కనుక ఇదొకటి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత ఈ పత్రిక వీళ్ళని ఎలాగో వాళ్ళకి అప్పట్లో సమాధానం లేక గొడవలు పడి ఫస్ట్‌లో వీళ్ళంతా విభేదాలతో ఉండినటువంటి విషయం మనందరికీ బాగా తెలుసు. కనుక ఆ విషయాన్ని మరొకసారి ఇక్కడ 2వ పత్రికలో కూడా మీరు చూడండి, వీళ్ళకి ఒక రిమైండర్ ఇస్తున్నాడు పౌలు గారు. మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు వీళ్ళకి. ఏంటది? 2వ అధ్యాయం చూడండి ఇప్పుడు మళ్ళొకసారి. 2వ పత్రిక 2వ అధ్యాయం. 2వ అధ్యాయం 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం. ఎవడైనను దుఃఖము కలగజేసి ఉండిన ఎడల నాకు మాత్రము కాదు, కొంత మటుకు మీ అందరికీ దుఃఖము కలగజేస్తున్నాడు. నేను విశేష భారము వాని మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను. అటివానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలు గనుక మీరిక వారిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును. ఎవరి వల్ల మీకు ఏదైనా ఒక ఆయాసం ఉండుంటే దయచేసి అట్టి వ్యక్తిని మీరు క్షమించండి అని అనేసాడు. ఆ ఆయాసాన్ని మీ మనసులో పెట్టుకోబాకండి అని చాలా క్లియర్గా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మనం అంతా కూడా మన పిలుపు ఎలాంటిదంటే, విశ్వాసులంగా దేవుడు మనల్ని ఎందుకోసం పిలుచుకున్నాడండి తెలుసా? ఈ 5వ అధ్యాయం తీయండి. ఇదే పత్రిక 5వ అధ్యాయం 5th chapter verses 18, 18వ వచనం నుండి చూద్దాం. 18వ వచనం నుండి, సమస్తమును దేవుని వలననైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరచు పరిచర్య మాకు అనుగ్రహించను అని అన్నాడు. కనుక పౌలు గారు మాట్లాడుతున్నాడు, దేవుడు మాకు ఇచ్చిన పరిచర్య ఏంటంటే సమాధాన పరిచే పరిచర్య అంటున్నాడు. కనుక లోకమును దేవునితో సమాధాన పరచడం, మనుషుల్ని మనుషులతో సమాధాన పరచడం, ఇది ఒక గొప్ప పరిచర్య భాగ్యాన్ని దేవుడిచ్చాడని మాట్లాడుతున్నాడు. కనుక మేము క్రీస్తు రాయబారులమై ఉండి దేవునితో సమాధాన పడుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాం అంటాడు పౌలు గారు చక్కగా. కనుక 5వ అధ్యాయం 18, 19, 20 వచనాలు మీరు అక్కడ రాసుకొని పెట్టుకోండి. ఇట్స్ అ మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలియేషన్. మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలియేషన్, సమాధాన పరచు పరిచర్య అని అంటున్నాం. కనుక ఒకవేళ సంఘంలో ఎవని వలననైనను మీకు దుఃఖము కలిగి ఉండిన ఎడల ఆ వ్యక్తిని మీరు మరి పరదేశిగా మరి ఎంచక అతన్ని దూరం చేసుకోక ప్లీజ్ అతన్ని మీరు క్షమించండి అని ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా ఉంది దేవుని బిడ్డ. దట్స్ ఓకే. ఇప్పుడు ఈ పత్రికలో ఏ పత్రికలో దాదాపుగా 13 పత్రికలు రాశాడు పౌలు. 13 సంఘాలకి రాశాడు. అంటే 13 కాకపోయినా 13 పత్రికలు రాశాడు ఆయా సంఘాలకి. అర్థమవుతుందా? ఈ అన్ని సంఘాలకి రాసినటువంటి పత్రికల్లో ఏ పత్రికలో కూడా తన వ్యక్తిగతమైనటువంటి శ్రమలు, తన వ్యక్తిగతమైనటువంటి శోధనలు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అదొక ఈ పత్రికలో ఉన్నటువంటి ప్రత్యేకత. అది దేవుని బిడ్డలారా. అయితే ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక్కడ స్టార్టింగ్ లోనే 2-3 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను నేను. అదేంటంటే పౌలు గారి యొక్క వినయం, పౌలు గారి యొక్క సాత్వికం ఆ సంఘంలో ఉన్నటువంటి కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని బలహీనతగా తీసుకున్నారు. పౌలు యొక్క బలహీనతగా తీసుకున్నట్టుగా పౌలు గారు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని బిడ్డలారా. చూడండి ఇక్కడ 10వ అధ్యాయంకి 2 దయచేసి. ఇప్పుడు 2 Corinthians, ఈ 2వ కొరింథీ పత్రికలోనే 10th chapter 10వ అధ్యాయం. నేను మొదటి 2 వచనాలు చదువుతున్నాను, గమనించండి. మొదటి 2 వచనాలు, మీ ఎదుట ఉన్నప్పుడు మీలో
మక్కువ గలవాడు మీ ఎడల ధైర్యము గలవాడనైనట్టు పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. శరీర ప్రకారము నడుచుకున్న వారమని మిమ్మల్ని గూర్చి కొందరు అనుకొనుచున్నారు, మమ్మల్ని గూర్చి కొందరు అనుకొనుచున్నారు కారా? అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపవలని తలంచుకొనుచున్నాను గాని నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యము చూపకుండానట్లు చేయుడని నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇక్కడ పౌలు గారు రాస్తున్న మాట మీరు గమనించినారా? మేము సాత్వికంతో మృదుత్వంతో మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని వేడుకుంటా ఉంటే 2వ వచనంలో అంటాడు, శరీర ప్రకారం మేము నడుచుకొనుచున్నామని మీలో కొంతమంది అనుకుంటున్నారు అన్నాడు. మీలో కొంతమంది అలాగా ఇది మా బలహీనతగా ఉంది, మేము శరీరీతిగా ఉన్నాం అన్నట్టుగా మీలో కొంతమంది మాట్లాడుతున్నారు అన్నాడు. అలాగే కిందకి రండి కొంచెం. 10th చాప్టర్ 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవినై ఉన్నవి గాని అతడు శరీర రూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అనును. చూసారా? అంటే కొంతమంది ఏమని కామెంట్ చేస్తున్నారు పౌలు గురించి, ఈయన ప్రసంగాలు బాగానే ఉన్నాయి అని అంటున్నారు కొంతమంది, ఘనమైనవిగా ఉన్నాయి, బలీయమైనవిగా ఉన్నాయి, అయితే శరీర రూపమునకు ఇతడు బలహీనుడు అని అంటున్నారు. అంటే యాక్చువల్ గట్ట పౌలు అని అంటే అర్థం ఏంటో తెలుసా అండి? చిన్నవాడు అని. పౌలు అంటే అర్థం ఏంటి? చిన్నవాడు అని. ఇప్పుడు క్యాథలిక్స్ లో పౌలు గారి పేరేంటో తెలుసా? చిన్నప్ప. చిన్నప్ప అంటే పౌలు అనమాట. పౌలు పేరు అనమాట అది. చిన్నవాడు అని, పొట్టివాడు అని. పౌలట వికారంగా ఉంటాడంట, అంత అందగాడేం కాదండి. ఆయన ముక్కు కూడా బాగుండదట, కనుక చూడటానికి అంత ఆకర్షణమైనటువంటి ఫేస్ ఏం కాదట పౌల్ది. కానీ ఆత్మచేత నింపబడి చక్కని వాక్యం చెప్పగలిగినటువంటి దైవజనుడు అనమాట. కనుక దాన్ని ఆసరాగా తీసుకొని కూడా కొంతమంది ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇక్కడ ఇతడు బాగా మాట్లాడుతున్నాడు కానీ శరీర రూపముగా ఇతడు చాలా బలహీనమైనటువంటి వాడు, ఇతని ప్రసంగం కొరగాదండి, ఇతను మనం వినడానికి లేదు అన్నట్టుగా కామెంట్ చేస్తున్నారంట దేవుని బిడ్డ. ఎంత విచారకరమైనటువంటి కామెంటో మీరు ఆలోచన చేయండి. తర్వాత 11వ అధ్యాయానికి రండి. ఇప్పుడు పౌలు గారు అన్నట్టుగా 11వ అధ్యాయం 11th చాప్టర్ 5వ వచనం 5th వర్స్ నుంచి చదువుతున్నాను. నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తులందరికంటే లేశమాత్రమును తక్కువ వాడను కానని తలంచుకొంచున్నాను. మాటలందు నేను నేర్పని లేని వాడనైనను జ్ఞానమందు నేర్పని లేని వాడను కాను. ప్రతి సంగతిలోను అందరి మధ్య మీ నిమిత్తమై మేము జ్ఞానమును కనపరుచున్నాం. మిమ్మును హెచ్చింపబలనని మీకు దేవుని సువార్త ఉచితముగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకునినందున పాపము చేసితునా అన్నాడు. చూసారా? అంటే మేము తగ్గించుకోవడం వల్ల పాపలం అయిపోయామా? ఇతడేదో యాక్ట్ చేస్తున్నాడు, ఇతడేదో వేషధారణ కనపరుస్తున్నాడు అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నట్టుగా పౌలు గారు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత కొంతమంది ఏమని కామెంట్ చేశారంటే, పర్టికులర్గా అండి, ఈయన కొరింథీ సంఘంలోకి వచ్చినప్పుడట ఈయన ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, వాళ్ళు కానుకలు ఇస్తే తీసుకోలేదు, దాన్ని కూడా తప్పుగా పట్టారు. చూడండి ఇక్కడ 9వ వచనంలో 8వ వచనం 9వ వచనం, మీకు పరిచయం చేయటకైన ఇతర సంఘముల వలన జీతం పుచ్చుకొని వారి ధనము దొంగిలిన వాడనైతిని. మరియు నేను మీ వద్దకు వచ్చినప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీదనూ భారం మోపలేదు. మాసిదోని నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయంలోనూ నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడి తిని ఇక ముందును జాగ్రత్త పడుదును. ఇలాగ కూడా జాగ్రత్త పడ్డాడు. కొరింథీ సంఘానికి వచ్చినాడు, పైసలు తీసుకోలేదు, ఎవరి దగ్గర కానుకలు తీసుకోలేదు, డేరాలు గుట్టుకొని బతికేశాడు, అక్కడ తను పోషించుకున్నాడు. మాసిదోనియా సంఘస్థులు సహాయపడ్డారట ఇతనికి, వాళ్ళకి ఇతనికి ఆర్థికంగా సహాయపడ్డారట దేవుని బిడ్డారా. కనుక ఫస్ట్ ఇతడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే దేవుని బిడ్డారా, ఇతడు డబ్బు తీసుకున్నందుకు కానీ, ఇతడు పొట్టివాడనేందుకు కానీ, ఇతడు బలహీనంగా ఉన్నందుకేమో కానీ ఇతడు ప్రసంగాల్ని కొంతమంది అంగీకరించలేదు, ఇతని యొక్క స్టాండర్డ్స్ పరిమాణాలని కొంతమంది అంగీకరించలేదు. ఆధ్యాత్మికమైన పరిమాణాలు కొనిపెట్టుకున్నాడు, ఆ ప్రమాణాలు కొనిపెట్టుకున్నాడు, ఆ ప్రమాణాలని ఎవరు కూడా అంగీకరించకుండా ఉన్నట్టుగా చూస్తున్నాం దేవుని బిడ్డారా. ఆ విషయం కూడా ఇక్కడ పౌలు గారు చాలా విచారంగానే రాస్తూ వచ్చాడు. మేము సాత్వికము మృదుత్వము మీ ఎదుట కనపరిచినందున మేము బలహీనం అయిపోయామా అని మాట్లాడుతూ వస్తున్నాడు దేవుని బిడ్డారా. ఆ తర్వాత ఈ పత్రిక అంతటి యొక్క థీమ్ ఏంటంటే, ఒకవేళ అంశం
ఈ పత్రిక యొక్క అంశాన్ని గురించి మాట్లాడితే ఎక్కువ శాతం పౌలు గారు తన శ్రమలే మాట్లాడాడు ఈ పత్రికలో. కనుక శ్రమలు పరిశుద్ధాత్మ శక్తి అని రాసుకోండి మీరు. శ్రమలు పరిశుద్ధాత్మ శక్తి, సఫరింగ్ అండ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనే మాట మీరు రాసుకోవాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే పౌలు గారు దీంట్లో ఈ పత్రికలో చాలా శ్రమలు రాశాడు. ఆయనకి ఎదురుపడ్డ శ్రమలు చాలా రాశాడు. మీరు 4వ అధ్యాయంకి రండి ఒకసారి. 4th చాప్టర్ 4వ అధ్యాయం చూడండి ఒకసారి. 4వ అధ్యాయంలో నేను 8వ వచనం 8 నుండి చదువుతున్నాను, గమనించండి. 8వ వచనం నుండి 8th verse onwards. ఎటుపోయినను శ్రమ పడుచునను ఇరికింపబడిన వారం కాదు, అపాయంలో ఉన్నను ఉపాయం లేని వారం కాదు, తరమపడుచునను దిక్కు లేని వారం కాదు, పడద్రోయబడినను నశించు వారం కాదు. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాం. ఏలి అనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరం నందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాం. కావున మాలో మరణము, మీలో జీవమును కార్యసాధకమగుచున్నది అని అన్నాడు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు పౌలు గారు? తన పర్టికులర్ గా తనకి ఎదురుపడినటువంటి శ్రమల గురించే మాట్లాడుతున్నాడండి పౌలు గారు. ఏటా శ్రమలట? మేము శ్రమలకు గురయ్యాం, అపాయాలకు గురయ్యాం, మేము తరమబడ్డాం, పడద్రోయబడ్డాం, మరణానుభవంలో నుంచి వెళ్తున్నాం, వహించుకొని పోతున్నాం అన్నాడు. ఇదేంటో తెలుసా అండి? ఇదేంటంటే మెంటల్ సఫరింగ్ అంటారు దీన్ని. మానసికమైనటువంటి ఒక శ్రమ, మానసిక ఒత్తిడి, ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియనటువంటి పరిస్థితి అన్నమాట. తరమబడటం అంటే అదే. ఏ ప్రాంతానికి వెళ్తే ఏం చేస్తారో, కొడతారో, ఏది ఎట్టాగా మనల్ని తరిమేస్తారో అన్నటువంటి ఒక ఆలోచనతో ఎప్పుడు భయం కలిగి ఉండడం అన్నమాట. ఎప్పుడు టెన్షన్తో ఉండిపోవడం అన్నమాట, ఆందోళనతో ఉండిపోవడం అన్నమాట. ఇది మెంటల్ సఫరింగ్ అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అట్లాగే ఇక్కడ ఒక ఫిజికల్ సఫరింగ్ కూడా ఉంది. ఇక్కడ ఫిజికల్ సఫరింగ్ ఏంటంటే 11వ అధ్యాయంకి రండి. మీ అందరికి తెలిసిందే. 2 కొరింథీ 11వ అధ్యాయం 23 నుండి చూడండి. 23వ వచనం నుండి చూడండి దయచేసి. అక్కడ ఏమని రాశాడు? మేము క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని. అనేక పర్యాయము చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని. యూదుల చేత 5 మార్లు, 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని. 3 మారు ఓడ పగిలి శ్రమ పడితిని. ఒక రాత్రింబగలు సముద్రంలో గడిపితిని. అనేక పర్యాయములు ప్రయాణంలోను, నదుల వలనైన ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదల్లోను, అలాగే నా స్వజనుల వలనైనటువంటి ఆపదల్లోను, అన్యజనులమైన ఆపదల్లోను, పట్టణముల ఆపదల్లోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రంలో ఆపదల్లోను, కపట సహోదరు వల్ల ఆపదల్లోను, ప్రయాసముతోను, కష్టముతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి తప్పులతోను, తరచుగా ఉపవాసముతోను, చలితోను, దిగంబరత్వంతోను ఉంటిని. ఇంకా చెప్పవలసినవి చాలా ఉన్నాయి అన్నాడు. చూసారండి, ఇవన్నీ ఏ రకమైన శ్రమలు? ఇవి శరీర శ్రమలు అన్నమాట. శరీర సంబంధమైన శ్రమలు. ఇందాక మెంటల్ సఫరింగ్ అన్నాను. ఇదేంటంటే ఇది ఫిజికల్ సఫరింగ్ అంటాం. ఇది ఫిజికల్ సఫరింగ్. దేవుని బిడ్డలారా, ఈ ఫిజికల్ సఫరింగ్ చాలా ఎదుర్కొన్నాడు పౌలు గారు, చాలా ఎదుర్కొన్నాడు. మనము శ్రమ పడుటకు పిలువబడ్డాం, గుర్తుపెట్టుకోండి. పౌలు గారు అది క్లియర్గా ఇప్పుడు మనకి బయలుపరుస్తున్నాడు. ఇక్కడ తన పిలుపులో శ్రమ ఉంది. ఎక్కడుంది పిలుపులో శ్రమ? మీరు అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, ఆ దమస్కు మార్గంలో యేసు ప్రభు తనని పిలుచుకున్నప్పుడు ఎలా పిలుచుకున్నాడండి? ఇతడు నా నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవించవలసి ఉన్నదో నేను ఇతనికి తెలియచేస్తానన్నాడు. అక్కడే డిక్లేర్ చేశాడు. అపాయింట్మెంట్ లోనే శ్రమ ఉంది. నీకు జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చేటప్పుడే నువ్వు నా కోసం శ్రమ పడాలరా బాబు, ఈ పని చేస్తావా అంటే మరి ఒప్పేసుకుంటారు ఎవరన్నా? జాబ్ డిస్క్రిప్షన్ లోనే శ్రమ ఉందండి. అలాంటప్పుడు క్రైస్తవ జీవితానికి వచ్చి అయ్యో నాకు శ్రమలు వచ్చేస్తున్నాయంటే కుదరదు. ఎందుకంటే నీ పిలుపులోనే శ్రమ ఉంది అబ్బాయి. దేవుడు శ్రమ పడ్డాక నేను పిలుచుకున్నాడు. నన్ను వెంబడించేవాడు కంపల్సరీగా సిలువనెత్తుకొని వెంబడించాల్సింది అన్నాడు. ఈ శ్రమ గుండా వెళ్ళిపోయాడు పౌలు.
ఏం మారు మాట్లాడలేదండి. ఈడ ఈ ఫిజికల్ సఫరింగ్ లో ఇతడు ఎదుర్కొన్నటువంటి ఇంకొక మన అందరికి బాగా పరిచయమైనటువంటి మాట ఏంటంటే, నా శరీరంలో ఒక ముళ్ళు అంటాడు. నా శరీరంలో ఒక ముళ్ళు. 12వ అధ్యాయం ఇదే పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నను మాట్లాడుతున్నాడు. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా, ఇక్కడ చక్కని మాట అన్నాడు, హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగగొట్టుటకు సాతాన్ యొక్క దూతగా నాలో ఉంచబడి ఉన్నది. దేవుడు నాలో ఒక ముళ్ళు పెట్టాడు అన్నాడు నా శరీరంలో. నేను 3 సార్లు ప్రభువుని అడిగాను ఆ ముళ్ళు తీసేయమని. ఆ ముళ్ళు ఏంటో మనకు తెలియదు. ముళ్ళు అంటే శరీర శ్రమ ఒకటి. దాన్ని తీసేయవలనని, అది ఎంతో ఆటంకకరంగా ఉండింది పౌలు యొక్క పరిచర్యలో. అది తీసివేయబడవలనని 3 సార్లు ప్రభు సన్నిధిలో గోజాడాడు పాపం. 3 సార్లు ప్రభు అన్నాడు, నా కృప నీకు జాలే అన్నాడు. ఎందుకంటే చాలా మంది ఏమంటారంటే, ఆ శ్రమ ఒకవేళ ఇది ఐ ప్రాబ్లం అయి ఉండొచ్చు అంటారు, కంటి ప్రాబ్లం. అందుకనే గలతీ సంఘస్థులతో రాసుకుంటూ 4వ అధ్యాయం గలతీ పత్రిక 15వ వచనంలో పౌలు అంటాడు, శక్యమైతే మీరు మీ కళ్ళు ఊడబీకి నాకు ఇవ్వడానికి సిద్ధపడ్డారు అంటాడు. ఎందుకంటే పౌలు గారి ఆ కంటి సమస్యను చూసి ఆ గలతీ సంఘస్థులు తట్టుకోలేపారట. కంట్లో చూకే పిసుగారుతా ఉంటే, ఆ పుసిగారుతా ఉంటే తుడుచుకుంటా ఇరిటేషన్ ఉంటుంది కన్నంతా. కన్ను ఎర్రగైపోతుంది. అలాంటి పరిస్థితుల్లో పరిచయం చేయడం ఎంత కష్టం అండి. మరి చేశాడు, పరిచయం చేశాడు. ఆ సమస్య తీసేయమని ప్రభు సన్నిధిలో 3 సార్లు అడిగాడు, కానీ ప్రభు తీసేయలేదండి. ప్రభు అలాగే ఉంచాడు, ఆ శ్రమని అలాగే ఉంచాడు. కనుక ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది శారీరకమైనటువంటి శ్రమని పౌలు ఎదుర్కొన్నాడండి. ఇంకా నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను. కాకపోతే ఇంకొక చక్కని మాట పౌలు గారు కొలస్సీ సంఘానికి రాస్తూ ఒక మాట అన్నాడు, అది ఇక్కడ మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను నేను. చూడండి ఒకసారి, కొలస్సీ పత్రిక తీయండి. ఇప్పుడు కొలస్సీ సంఘానికి రాస్తూ పౌలు గారు చక్కని మాట అన్నాడు. అది మన అందరికి ఎంతో సవాల్. అది 1వ అధ్యాయం 1st చాప్టర్, కొలోషియన్స్ చాప్టర్ 1 వర్స్ 24, 24వ వచనం చూడండి ఒకసారి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంగమను శరీరము కొరకు క్రీస్తు పడినలో కొదువైన సంపూర్ణము చేయుచున్నాను. వాట్ ఏ ఛాలెంజింగ్ స్టేట్మెంట్ అండి. క్రీస్తు పడినటువంటి పాటలలో కొదువైనవి ఇప్పుడు నేను సంపూర్ణం చేస్తున్నాను అంటున్నాడు. బాబా ఏంటి అసలు ఆ స్టేట్మెంట్? యేసు ప్రభు పడినటువంటి శ్రమలే ఎక్కువ అనుకుంటుంటే పౌలు గారు అన్నాడు, ఆయన పడినటువంటి శ్రమల్లో ఏదన్నా తక్కువై ఉంటే ఆ తక్కువైన శ్రమలు నేను భర్తీ చేసేస్తాను అంటున్నాడు. అవి నేను పొందుకుంటాను ఆ శ్రమలు అంటున్నాడు పౌలు గారు. దాని కొరకే నన్ను నేను సమర్పించుకుంటున్నానని మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప ఆలోచన అండి శ్రమల గురించి. ఈ రోజున అబద్ధ బోధకుల యొక్క టీచింగ్ మనం వింటుంటే అసలు ఈ బైబిల్ బోధకి ఎంత వ్యతిరేకంగా ఉందండి. అది ఎంత విరోధంగా ఉందండి ఆ టీచింగ్. చాలా మంది అబద్ధ బోధకులు, ప్రాస్పెరిటీ డాక్ట్రైన్, అభివృద్ధి సంబంధమైన బోధ చేసేవాళ్ళు, డబ్బుల్ని ప్రేమించి డబ్బు కాష్టపడి బోధ చేసేవాళ్ళు, మీరు కానుకలు ఇవ్వండి దేవుడు మీకు స్వస్థతను ఇస్తాడు, ప్రభుని నమ్ముకోండి మీకు ఏ కష్టాలు ఉండవు, ప్రభుని నమ్ముకోండి మీకు బాధలు ఉండవు, ప్రభుని నమ్ముకోండి మీకు అప్పులు తీరిపోతాయి. ఎవడు చెప్పాడు ఇదంతా? బైబిల్ ఎప్పుడో ప్రభు చెప్పాడా ఈ మాటలన్నీ? ప్రభుని నమ్ముకుంటే జబ్బులు రావన్నాడా? ప్రభుని నమ్ముకుంటే మీకు నష్టం కలగదని చెప్పాడా? ఎప్పుడు చెప్పాడు ప్రభు? చెప్పలేదు. అలాంటప్పుడు మరి పౌలుకి ఎందుకు ఇన్ని శ్రమలు? ప్రభుని నమ్ముకోవడమే కాదు, ఈయన అత్యధికమైన పరిచర్య చేశాడు. మరి ఎన్నో సంఘాలు స్థాపించాడు. ప్రభు మరి తను స్వస్థపరచచ్చు కదా, మరి ఏం స్వస్థపరచలేదు? దేవుని బిడ్డారా, మీరు అపోస్తల కార్యాలు తీయండి. ఇంకొన్ని విషయాలు చెప్తాను మీకు అక్కడ. అపోస్తల కార్యాలు రండి దయచేసి. అపోస్తల కార్యం 20వ అధ్యాయం తీయండి ఒకసారి. అపోస్తల కార్యం యాక్ట్స్ చేయండి. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాను. 23వ వచనం, 23rd verse, 20th chapter 23rd verse. యాక్ట్స్. బంధకములు శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను అన్నాడు. ఏంటంటే అది అసలు నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నీకు శ్రమ ఎదురవుతుందిరా బాబు అని పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడంట పౌలుకి. ఈ శ్రమలు ఏదైతే తాను పొందుకున్నాడనండి, ఇవి ఏ సంఘానికి రాయలేదు పౌలు గారు, కేవలం కొరింథీ సంఘానికి రాసి, కొరింథీ సంఘానికి వివరించుకున్నాడు. ఓపెన్ హార్ట్ అంటే హృదయం తెరిచి మాట్లాడాడు అనమాట వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు. మీరు ఒకసారి ఇదే యాక్ట్స్ అపోస్తల కార్యం 21వ అధ్యాయం చూడండి ఒకసారి. 21వ అధ్యాయం
27వ వచనం, 21st చాప్టర్ 27th వర్స్. 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతన్ని చూచి సమూహం అంతటిని కలవరపరిచి అతన్ని బలవంతముగా పట్టుకొనిరి. చూసారా, బలవంతంగా పట్టుకున్నారంట. 30వ వచనం చూడండి, అదే అధ్యాయం. పట్టణమంతా గలిబిలిగా ఉండెను. జనులు గుంపులు గుంపులుగా పరిగెత్తుకొని వచ్చి పౌలును పట్టుకొని దేవాలయం నుండి అతన్ని వెలుపలికి ఈడ్చిరి. వెంటనే తలుపులు మోయబడను. వారు అతన్ని చంపవలనని యత్నించుచుండగా యెరూషలేమంతా గలిబిలిగా ఉన్నదని పటాలపు పై అధికారికి వర్తమానం వచ్చెను. అప్పుడు అతన్ని జస్ట్ కొట్టి వదిలేయండి అని పై అధికారి చెప్పడం జరిగింది. ఏంటండి ఇవన్నీ? అక్కడ మీరు 2 సంఖ్యలతో బంధించమని ఆజ్ఞాపించిరి. ఇతడు ఏం చేసినాడు అని అడిగితే ఎవడేం చెప్పలేకపోయాడు. మళ్ళీ ఇతన్ని తీసుకొని పొమ్మని ఆజ్ఞాపించారు. మీరు ఆ 35వ వచనం వరకు కూడా మీరు రాసుకోవచ్చండి ఈ భాగం అంతటిని కూడా. అలాగే మీరు అంటే మనకి ఇవన్నీ మన పౌలు గారు ఏమేమి శ్రమలు అనుభవించాడో మనం వింటలేదు ఎంతసేడికి. ఆ కొరింథీ పత్రిక ఇప్పుడు 11వ అధ్యాయంలో లేకపోతే 4వ అధ్యాయంలో ఉన్నదే, లేకపోతే ఆ శరీరంలో ముళ్ళు ఒకటే మనకు తెలుసు. కానీ ఇలాగ పరిచర్య చేస్తున్నప్పుడు పౌలు గారికి ఎన్ని శ్రమలు ఎదురయ్యాయో మనం గ్రహించలేకపోతున్నాం. చూడండి దేవుని బిడ్డలారా, 23వ అధ్యాయం 23rd చాప్టర్ యాక్ట్స్ 3వ వచనం. పౌలు అతన్ని చూసి ఇంకా పై మాట 2వ వచనం, అందుకు ప్రధాన యాజకుడు అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచిన వారికి ఆజ్ఞాపించగా. చూసారా, అతను నోటి మీద కొట్టుడని దగ్గరున్న వారికి ఆజ్ఞాపించాడట. దేవుని బిడ్డలారా, ఏటి మాటలు. ఇంకా మీరు రాసుకోవాలనుకుంటే 26వ అధ్యాయం 24వ వచనం, 25వ అధ్యాయం 24 నుండి 27 వరకు, 28వ అధ్యాయం 16వ వచనం, 27వ అధ్యాయం 41వ వచనం, 28వ అధ్యాయం 3వ వచనం. ఇవన్నీ రాసుకోండి. ఎందుకంటే ఇవన్నీ కూడా అపోస్తలుల కార్య గ్రంథంలో. ఇప్పుడు నేను అవన్నీ చదవడానికి మనకు టైం లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు మనం కొరింథీ పత్రికలో చూడవలసి ఉంది. ఇప్పుడు శ్రమల గురించి మాట్లాడుతున్నాం కనుక మొట్టమొదటిగా మానసిక శ్రమలు పౌలుగా ఎదుర్కొన్నవి నేను మీకు జ్ఞాపకం చేశాను. రెండోదిగా శారీరక శ్రమలు పౌలు గారు ఎదుర్కొన్నది మీకు జ్ఞాపకం చేశాను. మూడో శ్రమ ఎలాంటి శ్రమ అంటే చూడండి, కొరింథీ 2వ పత్రిక రండి, మళ్ళీ మన పత్రికకు రండి. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను, వినండి. దేవుని స్వరూపి అయ్యున్న ఇక్కడ 4 క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేశాను. దీని అర్థం ఏంటంటే కొంతమంది కట పౌలు గారి అనుభవంలో ఆయన రాస్తున్నాడు, అవిశ్వాసులట వాక్యాన్ని అర్థం చేసుకోకుండా ఉండడానికి. ఎందుకంటే వాక్యం అర్థమవుతే విశ్వాసంలోకి వచ్చేస్తారు కదా, రక్షింపబడతారు కదా. అలాగే రక్షింపబడకుండా ఉండటానికి కోసం, వాక్యం అర్థమవకుండా ఉండడానికి కోసం కొంతమంది అవిశ్వాసుల యొక్క మనోనేత్రాలకి సాతానుడు గుడ్డితనాన్ని కలుగజేస్తున్నాడు. అంటే నువ్వు ఎంత వాక్యం చెప్పినా ఆడి బుర్రకెక్కదనమాట. అది సంగతి. ఇప్పుడు ట్రైబల్ ఏరియాలో అదే జరుగుతుంది. మీరు ఎంత చెప్పినా వాడి గ్రహింపు శక్తి చాలా తక్కువ అనమాట. విలేజెస్లో కూడా అలాగే ఉంటుంది. ఎవరైతే విద్యాభ్యాసం చేయలేదో, చదువుకోని వాళ్ళు గబుక్కని అర్థం చేసుకోలేరు మనం చెప్పేదంతా. మన పట్టణంలో మాట్లాడినట్టుగా గ్రామస్తులతో సువార్త చెప్పలేము. నిదానంగా కథలులాగా చెప్పుకుంటూ రావాలి, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే చాలా మంది అవిశ్వాసుల యొక్క మనోనేత్రాలకి సైతానుడు గుడ్డితనం కలిగజేస్తున్నాడు. ఎందుకంటే సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము అని ఇక్కడ చక్కగా మాట్లాడుతూ వచ్చాడు. ఇది ఒకటి మీరు గుర్తించాల్సిన విషయం. కనుక ఇప్పుడు దీన్ని ఏమంటావు, ఈ శ్రమ ఏంటంటే ఇది ఆధ్యాత్మికమైన శ్రమ. గుర్తుపెట్టుకో, ఇది ఆధ్యాత్మిక శ్రమ. 4వ అధ్యాయం 4వ వచనం అంటే మార్పు చెందకుండా చేయడం అన్నమాట. ఆ విశ్వాసంలోకి రాకుండా చేయడం అన్నమాట. సాతాను పని ఇది సాతాను పని. డైరెక్ట్గా ఆ హృదయాల్లో ఆ అంధత్వాన్ని పుట్టించడం అన్నమాట. మనసులో అంధత్వాన్ని పుట్టించడం అన్నమాట. ఇది మీరు గ్రహించాలని నేను మీకు మనవి చేస్తాను దేవుని బిడ్డ. ఇక ఇప్పుడు ఈ పత్రికలో కొన్ని మూల వాక్యాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మూల వాక్యాలు కొన్ని ఉన్నాయి, జస్ట్ రాసుకోండి. అవి 3వ అధ్యాయం 3rd chapter 5th verse 5వ వచనం. మా వలన ఏదైనా అయినట్టు
ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులం కాదు కానీ మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. ఇట్స్ అ వెరీ నైస్ టెక్స్ట్ అండి. ఇది ఒక మంచి వాక్య భాగం. ఇది మూలవాక్యంగా ఇదొకటి మీరు రాసుకోవాలి. కీ వర్స్ అంటాం మనం. 3rd chapter 5th verse. అలాగే 3rd chapter 18th verse. అది కూడా ఈ పత్రికలో మూల వాక్యంగా ఉంటుంది మనకి. ఏంటది? మహిమ నుండి అధిక మహిమకు మనల్ని ఆయన మార్చబోతున్నాడు. ప్రభు యొక్క ఆత్మ ద్వారా ఆ మహిమ నుండి అధిక మహిమకు మనల్ని మారుస్తాడన్నమాట. ఆ వచనం కూడా చక్కని మూలవాక్యం. మీ అందరికీ తెలిసిన ఇంకొక మూలవాక్యం ఈ పత్రికలో ఏంటి చెప్పండి నాకు. కంట తెచ్చిన ఒక వాక్యం ఉంటుంది ఇక్కడ. ఏంటది? ఎవడైనను క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. ఎక్కడున్నది? 5వ అధ్యాయం 17వ వచనం. 5వ అధ్యాయం 17వ వచనం. అది కూడా ఒక మూలవాక్యం. 5th chapter 17th verse. ఇంకొక మూలవాక్యం అదే చాప్టర్లో ఉంది. మీకు తెలుసా? 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసితిమి అని అంటాడు. పాపిగా కాదు, పాపముగా చేసితిమి. చూసారా? ఇది కూడా ఒక మూలవాక్యం మనం గుర్తుపెట్టుకోవడానికి దేవుని బిడ్డలారా. అట్లాగే 10వ అధ్యాయం 5వ వచనం. 10th chapter 5th verse. వితర్కములను గురించి మాట్లాడుతూ వచ్చినాడు అక్కడ పౌలు గారు. 4-5 వచనాలు రాసుకోండి. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయగలిగినటువంటి బలము గలవనైనవి ఉన్నవి అని అంటాడు. కనుక 4-5 వచనాలు మీరు మూలవాక్యంగా రాసుకోవడం మంచిదండి. ఆ తర్వాత లాస్ట్ చాప్టర్కి రండి. 13వ అధ్యాయం 5వ వచనం. 5th verse. 13వ అధ్యాయం 5th verse. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనిడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా అని అన్నాడు. ఇది మనందరికీ గొప్ప సవాలండి. అసలు మన విశ్వాసంలో ఉన్నామో లేదో మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలట. ఇది ఒక మూలవాక్యం. చక్కని మాట అన్నాడు పౌలు గారు. ఎవరో చెప్పాల్సిన పని లేదు మీకు అన్నాడు. మీరు ప్రార్థనలు ఎదుగుతున్నారో లేదో, వాక్యంలో బలపడుతున్నారో లేదో, పరిశుద్ధంగా జీవిస్తున్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి అన్నాడు. విశ్వాసమైన మనం ఎదుగుతున్న మనము ఎవడో మనకి చెప్పాల్సిన పని లేదట. మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలట. కనుక చక్కని హెచ్చరికలు పౌలు గారి సంఘానికి ఇస్తున్నట్టుగా మనము చూస్తా ఉన్నాం దేవుని బిడ్డలారా ఈ పత్రికలో. తర్వాత ఈ పత్రికను మనం ఒకవేళ డివైడ్ చేస్తే దీన్ని 3 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. 3 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. మొదటి 7 అధ్యాయాలు ఈ పత్రికలో, మొదటి 7 అధ్యాయాలు 1 నుంచి 7 వరకు, ఫస్ట్ 7 chapters, నేచర్ ఆఫ్ పాల్స్ మినిస్ట్రీ అండ్ కొరింథియన్స్. అంటే పౌలు యొక్క పరిచర్య యొక్క విధానం, పరిచర్య విధానం ఒకటి, కొరింథీయులను గురించినటువంటి విషయాలు అవి మొదటి 7 అధ్యాయాలు. ఆ తర్వాత 8-9 అధ్యాయాల్లో చక్కగా ఈ పత్రికలో ఏం రాశాడంటే యెరూషలేము కొరకైనటువంటి కానుకలు సేకరించడం, ఆ మాసిదోనియా సంఘం యొక్క మాదిరిని చూపించడం. 8-9 యెరూషలేము సంఘం కొరకు కానుకలు సేకరించారు. అర్థమైందా? ఆ తదుపరి ఆ మాసిదోనియా సంఘం యొక్క మాదిరిని పౌలు గారు వీళ్ళకి, ఈ సంఘస్థులకి జ్ఞాపకం చేస్తున్నట్టుగా ఉందన్నమాట. అది కూడా ఒక డివిజన్. 8-9 10 నుండి 13 అధ్యాయాలు మనం గమనిస్తే పౌలు యొక్క పిలుపు, పౌలు యొక్క పరిచర్య, కొరింథీయుల యొక్క మార్పు. అది రాసుకోవాలి మీరు. పౌలు యొక్క పిలుపు, పౌలు యొక్క పరిచర్య, కొరింథీయుల యొక్క మార్పు. పాల్స్ కాలింగ్, పాల్స్ మినిస్ట్రీ అండ్ ద రిపెంటెన్స్ ఆఫ్ కొరింథియన్స్. రిపెంటెన్స్ ఆఫ్ కొరింథియన్స్ అనే మాట మీరు రాసుకోవాలి దేవుని బిడ్డలారా. ఇది ఈ డివిజన్ గురించి మనం మాట్లాడుతున్నాం. తర్వాత ఏ పత్రికలో రాయనటువంటి ఒక విషయం పౌలు గారు ఈ పత్రికలో వివరించాడు. ఒక విషయం, గంభీరమైన విషయం ఒకటి మన జ్ఞాపకం చేశాడు. ఏంటది? 12వ అధ్యాయం. ఇప్పుడు ప్లీజ్ కమ్ టు 12th chapter. 12వ అధ్యాయంకి రండి. మొదటి 4 వచనాలు చదువుతున్నాను. మొదటి 4 వచనాలు. అతిశయపడుటకు నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది.
ప్రభు దర్శనము వలన గూర్చియు ఆ దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చి చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును. 14 సంవత్సరముల క్రిందట మూడో ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడినో నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనిషిని నేను ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనిపోబడి వచింపశక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుషుడు పలుకకూడదు. అతడు శరీరంతో కొనిపోబడినో శరీరం లేక కొనిపోబడినో నేను ఎరుగను, అది దేవునికే తెలియను అన్నాడు. ఎంత బ్యూటిఫుల్ అనుభవం అండి పౌలు గారికి ఇక్కడ. ఏటి అనుభవం? నేను మూడవ ఆకాశమునకు నేను ఎత్తుకొని పోబడుతున్నా అంటాడు. తన గురించే రాశాడు. యాక్చువల్గా ఏమన్నాడంటే, నాకు కలిగినటువంటి దర్శనాలు, నాకు కలిగినటువంటి ప్రత్యక్షత గూర్చి నేను అచేపడకూడదు, కానీ అచేపడాల్సి వస్తుంది, నేను వాటిని గూర్చి మీకు చెప్తున్నాను అంటున్నాడు. అంటూ తన పేరు చెప్పకుండా నేను ఒక మనిషిని ఎరుగుదును అన్నాడు. అతడు మూడవ ఆకాశమునకు కొనిపోబడెను అని మాట్లాడు. ఏటి మూడో ఆకాశం? ఏటి మూడో ఆకాశం అంటే పౌలే దీనికి యాక్చువల్గా ఆన్సర్ ఇచ్చాడు. ఇక్కడ ఒక రీతిగా ఆన్సర్ ఇచ్చేసాడు. ఏటా ఆన్సరు? 3వ వచనంలో ఇచ్చాడు ఆన్సరు. అతడు పరదేశంలోనికి కొనిపోబడి అని అన్నాడు. చూసారండి, అతడు పరదేశంలోనికి కొనిపోబడి అని అన్నాడు. ఆ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అంటే యాక్చువల్గా పరదేశంలోకి వెళ్ళిపోయాడు అనమాట, వాస్తవంగా చెప్పాలంటే. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనకి 3 ఆకాశాలు ఉంటాయి. అంటే ఇంగ్లీష్లో అయితే ఆకాశం అనే మాటకి హెవెన్ అనే మాట ఉపయోగించాడు. గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. దేవుడు భూమి ఆకాశములను సృజించాను అని ఉంటుంది అక్కడ. హెవెన్ అనే బదులు ఆకాశములు అంటాడు అనమాట. ఆకాశములు అంటే 3 ఆకాశాలు. మొదటి ఆకాశం ఏమంటామంటే భూమి యొక్క వాతావరణ పరిధి అనమాట. అది అంటే వాయుమండలముతో నిండి ఉన్నటువంటి ఒక పొర. భూమి యొక్క ఆకర్షణ శక్తి ఎంతవరకు ఉంటుందో అంతవరకు వెళ్తుంది అనమాట అది ఆకాశం. ఇక అక్కడ ఒక పొర వస్తుంది అనమాట. అక్కడ ఒక పొర. దీన్ని ఏమంటారంటే భూమి వాతావరణం అంటారు. ఎర్త్ అట్మాస్ఫియర్ అంటారు దీన్ని. ఇక్కడికి ఒక ఆకాశం, అది ఆ లెవెల్కి ఒక ఆకాశం అనమాట. సెకండ్ ఆకాశం ఎక్కడ అంటే నక్షత్రాలు, గ్రహాలు, స్టార్స్ అండ్ ప్లానెట్స్. అది సెకండ్ ఆకాశం. ఇక మూడో ఆకాశం ఏంటంటే వాటికి పైన అనమాట. వాటికి పైన. అందుకనేమో నేను మీకు ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట అంటే, బైబిల్లో ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది. ఆకాశము క్రింద, సూర్యుని క్రింద అంటాడు. సూర్యుని క్రింద అంతం వ్యర్థం అంటాడు. సూర్యుని క్రింద అంటే అర్థం ఏంటి? దేవుడిని మనం పక్కన పెట్టేస్తే, దేవుడిని అవతల వదిలేస్తే సూర్యుని పైన దేవుడు అనమాట. సూర్యుని క్రింద అంటే దేవుడు లేని స్థితి అని జ్ఞాపకం చేయడం అనమాట. ఇక్కడ కూడా మూడవ ఆకాశం అంటే ఇంకా అది ప్రభు యొక్క సన్నిధి అని మనం జ్ఞాపకం చేస్తున్నాం. జస్ట్ ఒక 2 మాటలు మీకు గుర్తు చేస్తాను చూడండి. 33వ కీర్తన చూడండి ఒకసారి. 33వ కీర్తన, 33rd Psalm 33, 13-14 వచనాలు. 13-14 వచనాలు చూడండి. 13th and 14th. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరిపైన అందరి వైపు ఆయన చూచున్నాడు. ఆకాశంలో నుండి కనిపెడుతున్నాడు. ఏటి ఆకాశం? ఇది మూడో ఆకాశం అన్నమాట. ఇది మూడో ఆకాశం అన్నమాట. యెషయా గ్రంథం 66వ అధ్యాయం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం మొదటి వచనం. ఫస్ట్ వర్స్. 66th chapter, 1st verse. ఐజియా. యెహోవా ఇలాగ ఆజ్ఞాయించుచున్నాడు, ఆకాశము నా సింహాసనం అన్నాడు. చూసారా? భూమి నా పాదం, ఆకాశము నా సింహాసనం. ఏ ఆకాశం ఇది? మూడో ఆకాశం. ఇది హెవెన్ అన్నమాట. పరలోకాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ పౌలు ఏమన్నాడు? డైరెక్ట్గా పౌలు ఏమన్నా పరదేశ్ అని మాట్లాడాడు. ఇక అలాగే 7వ అధ్యాయం, ఇది హెబ్రీ 7:26 కూడా రాసుకోండి దయచేసి. అది ఇప్పుడు చదవడానికి నాకు టైం లేదు, కానీ అలా రాసి పెట్టుకోండి దయచేసి. ఓకే, దేవుని బిడ్డలారా, మనకి ఇక్కడ మూడో ఆకాశం అంటే పౌలు గారు పరలోకానికి వెళ్ళినటువంటి ఒక దృశ్యం, పరదేశికి వెళ్ళినటువంటి ఒక దర్శనం అనమాట. అది ఎంత చక్కని మాట అది. అంటే బ్రతికుండగానే దేవుడు పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు. ఆయన ఆ పరదేశ్ తీసుకెళ్ళిపోయి చూపించాడట. అయితే దాని గురించి ఈయన ఏమాత్రం కూడా గర్వపడలేదు, హెచ్చించలేదండి. తాను హెచ్చించుకోలేదు. నేను కొంతమంది దైవజనులు మాట్లాడుతూ విన్నాను. ఘోరమైనటువంటి రీతిలో వాళ్ళ యొక్క దర్శనాల గురించి చెప్పేవాళ్ళు. నేను పరలోకానికి వెళ్ళండి, నన్ను ప్రభు తీసుకెళ్ళాడు, నాకు పౌల్ని పరిచయం చేశాడు,
పేతురుని పరిచయం చేశాడని చెప్తున్నారు కొంతమంది దైవజనులు. అలా చెప్పారు. ఎంత విచారం అండి. అక్కడ పౌలు ఉంటాడేంటి, అక్కడ పేతురు ఉంటాడేంటి పరిచయం చేయడానికి. ప్రభు అట్ట ఇతను తీసుకెళ్లి ఈ దైవజనుడిని పౌలుకి పేతురుకి పరిచయం చేశాడంట. ఇవన్నీ ఉట్టి మాటలే. అక్కడ ఎవరు ఆత్మలు అలా కనపడరు. శరీరీతిగా పరిచయం చేసుకోవడం జరగదు అక్కడ. మీట్ మిస్టర్ పాల్ అన్నట్టుగా, మీట్ మిస్టర్ పీటర్ అన్నట్టుగా ఉండదు అక్కడ. అర్థమైందా? కానీ పౌలు గారు కూడా వెళ్ళొచ్చాడు. ఏంటండి ఆ వెళ్ళొచ్చి ఏం మాట ఎప్పుడన్నా మాట్లాడా? ఏ సంఘానికని చెప్పాడా ఈ విషయాలు? నేను 3 ఆకాశానికి వెళ్ళానని చెప్పాడా? ఎక్కడ చెప్పుకోలేదు. ఈ ఒక్క సంఘంలోనే ఆ ప్రస్తావన చేశాడు. అది కూడా తన పేరు చెప్పుకోకుండా నేను ఒక మనిషిని ఎరుగుదును అని అన్నాడు. ఒక మనిషిని ఎరుగుదును అన్నాడు. మనమైతే ఒక 10 రోజులు దుబాయ్ వెళ్ళొస్తే దుబాయ్ రిటర్న్ అని రాసుకుంటాం. ఒక 10 రోజులు అమెరికా వెళ్ళొస్తే అమెరికా రిటర్న్ అని రాసుకుంటాం. పరిచర్కి వెళ్ళొస్తే చాలు. కానీ మరి పౌలు గారి తగ్గింపు చూసారా దేవుని బిడ్డారా? ఎంత గొప్ప తగ్గింపు. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ 2వ పత్రికలో మనం మర్చిపోకూడనటువంటి ఇంకొక మాట ఉంది. అది కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి? యవనస్తులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. యవనస్తులు అందరూ బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక మాట ఏంటది? 6వ అధ్యాయం 2 కొరింథీకి వస్తున్నాం మనం. 6వ అధ్యాయం 14, 15, 16 14, 15, 16 మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతికి ఏం సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏం పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏం సంబంధము, అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడ, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక అని మాట్లాడుతున్నారు. చూసారా దేవుని బిడ్డారా? జాగ్రత్త. పెళ్లి కాని వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. పెళ్ళైన వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా. విశ్వాసికి అవిశ్వాసతో సహవాసం ఉండకూడదు. చీకటి క్రియలతో సహవాసం వద్దు. అవిశ్వాసులతో ఎక్కువ తిరగకూడదు. మనం వెలుగు సంబంధులతోనే ఉండాలి. చీకటి సంబంధులతో ఎక్కువ తిరగొద్దు అంటున్నాడు. అలాంటి వారితో వివాహం ఆడొద్దు అంటున్నాడు. వియమాడకూడదు అలాంటి వాటితో. కనుక నువ్వు ఎంత విశ్వాసమైనా, నువ్వెంత బలవంతుడైన తర్వాత నేను వివాహం పెళ్ళైన తర్వాత మార్చుకుంటాను నా భర్తనంటే కుదరదు. పెళ్ళైన తర్వాత మార్చుకుంటాను నా భార్యనంటే కుదరదు. పెళ్లి కాకముందే నువ్వు విశ్వాసం చేసుకోవాలి. పెళ్లి కాకముందే విశ్వాసతో సంబంధం కొరకు చూసుకోవాలి. అట్లా అనమాట. దేవుని బిడ్డారా, చాలా ప్రాముఖ్యమైన మాటలు ఇది. వెలుగుకి చీకటికి సంబంధం లేదు. అంత చక్కని మాటలు మాట్లాడుతూ వచ్చాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన లేఖన భాగం. కొరింథీ పత్రికకు వచ్చినప్పుడు ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగంగా మనం తీసుకోవాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. తర్వాత ఈ పత్రికలో పౌలు గారు ఒక చిన్న ఆయాసాన్ని వ్యక్తపరుచుకున్నాడు. ఆయన ఒక ఆయాసాన్ని వ్యక్తపరుచుకున్నాడండి ఈ పత్రికలో. అదేంటంటే 12వ అధ్యాయం చూడండి ఒకసారి. 12th చాప్టర్ 12వ అధ్యాయం 20-21 వచనాలు. 20-21 వచనాలు, లాస్ట్ వచనాలు అవి. మీలో ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టడనుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహము, అసూయ, క్రోధములు, కక్షలు, కొండెములు, గుసగుసలాట, ఉప్పొంగుటయు, అల్లరులేమో అనియు, మనుష్యులు మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వం, పోకిరి చేష్టలు నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గురించి దుఃఖపడవలసి వచ్చినేమో అని భయపడుతున్నాను అన్నాడు. వాట్ ఈస్ ద కన్సర్న్? ఇక్కడ పౌలు గారికి ఉన్నటువంటి ఒకే ఒక చింతన ఏంటంటే, ఇక్కడ ఏంటంటే చెప్పండి, ఇక్కడ మీరు గమనించినారా? ఎక్స్క్యూజ్ మీ. ఒకే ఒక చింత ఏంటండి? మారు మనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అని చింతించుతున్నాను అన్నాడు. భయపడుతున్నాను అన్నాడు. అంటే మన పరిధిలో, మన ఊర్లో, మన కాలనీలో కొంతమంది విషయమైనటువంటి చింతన అలాగుండాలి మనకి. నేను ఖమ్మంలో ఉన్నప్పుడు కొంతమందిని అలాగా భారంగా ప్రార్థనలు పెట్టుకొని వాళ్ళ కొరకు గోజాడాను, వాళ్ళ మార్పు కొరకు. ఈరోజు కూడా కొన్ని పేర్లు ఉన్నాయి నా ప్రార్థనలో. కొంతమందిని పేరు ఎత్తిపట్టి రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేస్తాను. మా కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం. ఏంటంటే వాళ్ళు రక్షణ లేకుండా చనిపోకూడదని ఒక భారం. అలాగా ఒకళ్ళిద్దరు చనిపోయారు రక్షణ లేకుండా ఖమ్మంలోనే. ఎంతో ప్రార్థన చేస్తాం కానీ రక్షణ లేకుండా చనిపోయారు. ఇంకెవరు అలా చనిపోకూడదండి. అది మన భారం కావాలి. మన బంధువుల్లో కానీ, మన స్నేహితుల్లో కానీ, మన కొలీగ్స్ కానీ, మన కాలనీలో ఉన్నోళ్ళు కానీ, మన బజార్లో ఉన్నోళ్ళు కానీ, ఎవ్వరు కూడా నరకానికి వెళ్ళిపోకూడదు.
ఆ భారం మనకు ఉండాలి. ఇదే భయం వ్యక్తపరిచాడు చివరిలో పౌలు గారు. నేను భయపడుతున్నాను అన్నాడు. మళ్ళీ ఆ కక్షలు, ఆ క్రోధాలు, ఆ భేదాలు, విభేదాలు ఇవన్నీ చూస్తానేమో అని భయపడుతున్నాను అంటున్నాడు. అవి రాకూడదని. అట్లాగే కొంతమంది పాపానికి అప్పగించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మారు మనసు పొందకుండా నశించిపోతారేమో అని భయపడుతున్నాను అన్నాడు. మనకు ఆ కన్సర్న్ ఉందా? మనకు ఆ బాధ ఉందా? దేవుని బిడ్డలారా గమనించండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కొంచెం లేట్ అయింది, కానీ చివరిలో ఇంకొక మాట చెప్పాలి మీకు. ఈ కొరింథీ పత్రిక అంతా కూడా కొన్ని వచనాలతో ముడిపడి ఉందన్నమాట. జస్ట్ ఆ వచనాలు రాసుకోండి, నేను చదవను కానీ రాసుకోండి. ఇప్పుడు జాగ్రత్త రాసుకోండి. మొదటి అధ్యాయం 6వ వచనం, ఫస్ట్ చాప్టర్ 6th verse. అలాగే సెకండ్ చాప్టర్ 14 and 15, 2వ అధ్యాయం 14-15, 2వ అధ్యాయం 14-15, అండ్ థర్డ్ చాప్టర్ 17 and 18, 3వ అధ్యాయం 17-18 వచనాలు, 17-18. ఫోర్త్ చాప్టర్ 6th and 7, and 16 and 17. మొత్తం 4 వచనాలు ఉన్నాయి 4వ అధ్యాయంలో. ఐదవ అధ్యాయం 20-21, 5th చాప్టర్ 20-21, 5వ అధ్యాయం 20-21. 7వ అధ్యాయం 10వ వచనం, 7th chapter 10th verse. 9వ అధ్యాయం 6-7 వచనాలు, 9వ అధ్యాయం 6-7, 9th chapter 6th and 7th verse. అండ్ చివరిగా 12th chapter 9th and 10th verse. 12th chapter 9-10 వచనాలు. ఎందుకంటే ఈ వచనాలు చెప్పాను, ఈ రెండో పత్రిక అంతా కూడా ఈ వచనాలతోనే ముడిపడి ఉందన్నమాట. ఈ వచనాల యొక్క సమరియే రెండో పత్రిక అన్నమాట. ఈ వచనాల యొక్క సమరియే రెండో పత్రికగా మీరు తీసుకోవాలన్నమాట. కనుక రెండో పత్రిక తెలుసుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ వచనాలన్నీ మీరు చదువుకుంటే సరిపోతుంది. దేవుని బిడ్డలారా, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు ప్రభు మీకు తోడుగా ఉండును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. Hi, thanks for watching. I hope you were blessed by the sermon. If this message touched your heart, please share your thoughts in the comments and don't forget to subscribe. Tune in every Sunday at 7 p.m. on my channel. In Christ, your brother Jenny.